నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో అనేక పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా బీజేపీ అధ్యక్షుడి మార్పుకు సంబంధించి కార్యకర్తలు, అభిమానులు చాలా రకంగా మాట్లాడారు. కిషన్ రెడ్డి గారిని ఆ తర్వాత కంటిన్యూ చేయడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారు తెలంగాణకు సంబంధించి అని రావడం. ఎందుకంటే బీజేపీలో ఒకే వ్యక్తికి 2 పదవులు ఉండవు. ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగే అవకాశం లేకపోవడంతో ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి మార్పు తథ్యం అంటూ వార్తల నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్ర అంటే నేషనల్ వైజ్ జాతీయ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కూడా మారబోతున్నారు. ఇవన్నీ జనవరి ఎండింగ్ అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో జరుగుతాయని వార్తలు వస్తున్నప్పుడు చాలామంది పేర్లు వచ్చాయి. బండి సంజయ్ మళ్ళీ రేస్లో ఉన్నారనే వార్తలు వచ్చినా బండి సంజయ్ దీన్ని పూర్తిగా ఖండించారు. అధ్యక్షుడు అవ్వాలనే ఆలోచన తనకు లేనట్టుగా కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అనూహ్యంగా ఎవరికి వారు తెరమరుగు అయిపోతూ వస్తున్న ఈటల రాజేందర్ పేరు బీజేపీ జాతీయ అధ్యక్షుడి విషయంలో దరిదాపు కన్ఫామ్ అయిపోయింది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్న సమయంలో మరొక 2 పేర్లు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్గా మారాయి. ఒకటి పేరాల శేఖర్జీ, రెండవది రామచంద్రరావు. వీళ్ళిద్దరి గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక సోషల్ మీడియా ఛానల్ తమకొచ్చిన 2 విశ్వసనీయ సమాచారాల మేరకు బీజేపీ అధ్యక్షుడి రేసులో బీజేపీలో సంస్థాగతంగా తెలంగాణలో మార్పు తీసుకురావడం కోసం సంఘకు సంబంధించిన వ్యక్తిని అధ్యక్షుడిగా పెట్టడం ద్వారా తెలంగాణ బీజేపీలో అనూహ్య మార్పులను సాధించడం సాధ్యమనే ఉద్దేశంతో 50 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ అనుభవం ఉన్న 50 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ అంతో అనుబంధం ఉన్న పేరాల శేఖర్జీని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని చేయబోతున్నారు అంటూ ఒక వార్తనైతే సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఒక్కసారిగా దీంతో తెలంగాణ వ్యాప్తంగా చర్చ మొదలైంది. పేరాల శేఖర్జీకి ఏం తక్కువ? ఎంతోమంది జాతీయ రాష్ట్ర లీడర్లు ఆయనకు శిష్య బృందం, అలాగే ఆయనతో పాటు సమానులు లేదా ఆయన్ని అనుసరించు వచ్చిన వాళ్ళు. సంఘ్తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. సంఘ్తో తనకున్న పరిచయాల నేపథ్యంలో రాష్ట్రంలో గాడి తప్పిన తెలంగాణలో గాడి తప్పిన బీజేపీని అలాగే ప్రత్యర్థి పార్టీలను విమర్శించడానికి కూడా ఉపయోగపడుతుంది అంటూ పేరాల శేఖర్జీకి సంబంధించి విశ్వసనీయ సమాచారం అంటూ వార్త రావడంతో ఒక పెద్ద చర్చ నడిస్తే పేరాల శేఖర్జీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నిజంగా పేరాల శేఖర్జీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైతే ఒక పక్క నుంచి రేవంత్ రెడ్డిని, మరో పక్క నుంచి కేటీఆర్ని ధీటుగా ఎదుర్కోగలరా? దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణ రాజకీయాలు, తెలంగాణలో వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది అనేది వాస్తవం. ఇక్కడ మాటల యుద్ధం చేయాలి. ఎదుటోడి ఊహలను ముందుగానే పసిగట్టి వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి. ఇక్కడ సిద్ధాంతపరంగా ముందుకు వెళ్ళడం కంటే కూడా ఇక్కడ రాజకీయ వాక్చాతుర్యంతో ప్రజలను గెలవడం అనేది చాలా ముఖ్యం. ఇక సిద్ధాంతపరంగా పార్టీని నడిపించడానికి ప్రతి రాష్ట్రానికి కూడా సంఘటిత మంత్రి ఉంటారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తే ఉంటారు కాబట్టి దానిని సంఘటితం చేయడానికి ఉపయోగపడతారే కానీ ఒక రేవంత్ రెడ్డి లాంటి నేతను లేదా ఆ కేటీఆర్ లాంటి నేతను, కేసీఆర్ లాంటి నేతను మాటల యుద్ధంతో గెలిచేంత పేరాల శేఖర్జీ వాయిస్ ఉంటుందా అంటే మాస్గా తెలంగాణలో మాస్ లీడర్లకు ఉన్న లెక్క మామూలుగా ఉండదు. అది మనందరికీ తెలిసిందే. అందుకే బండి సంజయ్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మాస్ లీడర్గా చాలా పేరు సంపాదించారు. అదే బీజేపీని తెలంగాణలో నిలబెట్టడానికి కూడా కారణమైంది. అలాగే కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ చేతికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కూడా అనూహ్యంగా పుంజుకోవడం కూడా కారణం ఆ మాస్ లీడర్ అండ్ ఆయన వాక్ చాతుర్యం అని చెప్పొచ్చు. యాజ్ యూజువల్లీ తెలంగాణ ఏర్పాటుకు నేనే కారణం అని చెప్పుకునే కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణ ప్రజల్ని పాలించారు అన్నా కూడా ఆయన మాటల చాతుర్యం అలాగైనా మాస్ ఆలోచనలు, మాస్ మాటలే అని చెప్పొచ్చు. అంటే మాస్గా ఉంటే చాలాక ప్రజల అభిలాషల గురించి సిద్ధాంతపరంగా వెళ్ళే వాళ్ళకి అవకాశం లేదా అంటే తెలంగాణలో ఖచ్చితంగా కూడా మాస్ యాంగిల్ అనేది ఒక లీడర్ నుంచి ఇక్కడ జనాలు కోరుకుంటారు. అలాగే ఇక్కడున్న లీడర్లను తట్టుకోవాలంటే అదే పరిభాషను ఉపయోగించగలగాలి. అది పేరాల శేఖర్జీకి ఎంతవరకు సాధ్యము అనేది పక్కన పెడితే అనూహ్యంగా పేరాల శేఖర్జీ పేరు వార్తల్లోకి రావడంతో రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో
ఈటల రాజేందరే అయిపోయారు అనుకునే తరుణంలో మళ్ళీ కొత్త ఆలోచన, కొత్త చర్చ మొదలైంది. ఇక రామచంద్రరావు గారి గురించి కూడా అందరికీ తెలిసిందే. ఒక లాయర్గా ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీలో తన పాత్రను పోషిస్తూ వస్తున్నారు. అంతేకాదు పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో కూడా తన లాయర్ వృత్తిని తన కొడుకుకు అప్పచెప్పి పూర్తిగా కూడా నిబద్ధతతో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తలమునకలై ఫుల్ టైమర్గా వర్క్ చేస్తున్నాను, నాకేం తక్కువ రాష్ట్ర అధ్యక్షుని అవ్వడానికి అంటే ఈ మధ్య కాలంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఏమో సీల్డ్ కవర్లో నా పేరున్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, ఆయన ముందుకు ఉండకూడదు. అయితే రామచంద్రరావు పేరు ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది కాదు, గత కొన్ని రోజుల నుంచి. ఎప్పుడైతే ధర్మపురి అరవింద్ కానీ, అటు ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కానీ, ఇలా వీళ్ళందరి పేర్లు వస్తున్నప్పటి నుంచి కూడా రామచంద్రరావు పేరు వస్తూనే ఉంది. కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తన మనసులో మాటతో పాటు ఎక్కడో తనకు రాష్ట్ర అధ్యక్షుడు అవ్వాలని ఉందని, ఆ దిశగా అవకాశాలు కూడా ఉన్నాయని, అధిష్టానం చూపు ఉంది అని కూడా రామచంద్రరావు చెప్తున్నారు. ఇంకొకటి రామచంద్రరావుకున్న ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ బీజేపీలో వర్గపోరు ఉంది అంటూ బయటికి అనేక వార్తలు వస్తున్నాయి, మనం చూసాము. ఈ నేపథ్యంలో రామచంద్రరావు అయితే అందరినీ కలుపుకొని వెళ్ళగలుగుతాడు, అందరినీ సమన్వయం చేయగలుగుతారు అనే ఒక వాదన ఉంది అని కూడా ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఎవరు ఏ వర్గమైనా అన్ని వర్గాల వాళ్ళను కలుపుకుంటూ, అలాగే బీజేపీతో ఉన్న అనుబంధంతో తెలంగాణలో బీజేపీ నిలబెట్టడానికి తానేకేం తక్కువ అనేది రామచంద్రరావు మనసులో మాటతో పాటు అధ్యక్షుడి రేసులో ఇంకా రామచంద్రరావు ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. సేమ్ పేరాల శేఖర్జీ విషయంలో ఏదైతే ఉందో యాజ్ యూజువల్గా రామచంద్రరావు విషయంలో కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అంత మాస్గా జనాల్లోకి వెళ్ళగలుగుతారా? లాయర్గా మిగిలిన విషయాలన్నిట్లలో కూడా ఆచితూచి అడుగేయడంతో పాటు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ చేయగలిగిన, పార్టీలో అందరినీ సమన్వయం చేయగలిగిన, ఒక మాస్గా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నడుస్తోందో, బీజేపీ మీద మాటలు సంధించడానికి అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సుముఖంగా లేరు. ఎందుకంటే ఇక్కడ నుంచి సెంట్రల్ వరకు కూడా అది ఒక పెద్ద రచ్చ అవుతుంది. ఇక అవినీతి వీటి మీద బీఆర్ఎస్ నిరికించడం ద్వారా ఉచిత పథకాల నుంచి బయటపడవచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలను మోసం చేయొచ్చని కాంగ్రెస్ భావిస్తుంటే, ఇక కాంగ్రెస్ తమ మీద కొడుతున్న ఏవైతే అవినీతి ఆరోపణలు ఇవి ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ బిజీ అయిపోయింది. తెలంగాణలో మళ్ళీ కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న తీరునైతే తీసుకొచ్చారు. ఈ తీరును తట్టుకుంటూ అదే మాటల యుద్ధాన్ని చేసుకుంటూ ఇప్పుడు ఉన్న రాజకీయాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చగలడా అంటే ఇక్కడ కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. రామచంద్రరావు విషయంలో ఆయన తనకున్న ఏమంటారు న్యాయ వ్యవస్థలో ఒక లాయర్గా తనకున్న సుదీర్ఘ అనుభవంతో ఖచ్చితంగా ఏవైతే ఇక్కడ ప్రజలకు చేయాల్సిన హామీల విషయంలో కానీ, ఏవైతే అవినీతి విషయాల్లో కానీ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత మాటల తూటాలతో దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక మూడో వ్యక్తిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈటల రాజేందర్. ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్కి ఇప్పటివరకు సెంట్రల్ మినిస్ట్రీలో కానీ ఎందులో కానీ బాధ్యతలు ఇవ్వకపోవడానికి ఏకైక కారణం రాష్ట్ర అధ్యక్షుని చేయాలనే ఒక ఆలోచన. రాష్ట్ర అధ్యక్షుని చేయడానికి సెంట్రల్ కూడా చాలా సుముఖంగా ఉంది అనే వార్తలు వచ్చినప్పటికీ సిద్ధాంతపరంగా ఈటల రాజేందర్ని ఇక్కడున్న కార్యకర్తలంతా కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు అనంటే పార్టీలో మధ్యలో వచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తారా అంటూ ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా ఛానళ్లలో వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా మధ్యలో వచ్చిన వాళ్ళకే పార్టీలు అన్నట్టుగా వెళ్ళే అవకాశం ఉంది అని ఒక వాదన వస్తున్నా, ఈటల రాజేందర్కున్న చతురతతో ఆ మాటలను కూడా దాటుకొని వాళ్ళందరి మన్ననలు పొందగలరు. అలాగే ఇక్కడ మాస్ లీడర్గా బండి సంజయ్కి ఎంతైతే చరిష్మా ఉందో తెలంగాణలో, ఆ చరిష్మాని తన వైపు కొంతైనా తిప్పుకోవడంలో ఈటల రాజేందర్ చాలా ఏమంటారు నిష్ఠాతులు. అండ్ రాష్ట్రంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బీఆర్ఎస్ లొసుగులేంటో తెలుసు, అలాగే కాంగ్రెస్లో ఉన్న చాలామంది విషయంలో ఎలా మాట్లాడాలో తెలుసు. కాబట్టి ఈటల రాజేందర్ పేరు కూడా అనూహ్యంగా వినిపిస్తోంది. ఈ మధ్య హైడ్రా విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ దందాల విషయంలో కానీ ఆయన బయటికి వస్తున్న తీరు చూస్తుంటే ఈటల రాజేందర్ వైపు సెంట్రల్లో చాలా మొగ్గు చూపే అవకాశం ఉంది అని తెలుస్తున్నా. ఇది కూడా 99% అని చెప్తున్నారు కానీ 1% ఎక్కడో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వ్యాప్తంగా జనం. ఏదేమైనా కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ బీజేపీ విషయంలో రాష్ట్ర అధ్యక్షులు వీరంటే వీరు, వీరంటే వీరు అని పేర్లు మారిపోతూనే ఉన్నాయి. ఊహించని పేర్లు కూడా అనూహ్యంగా తెర మీదకి వస్తూనే ఉన్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడనున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారు అనేది
ఇప్పుడు బీజేపీ తెలంగాణ బీజేపీయే కాదు, తెలంగాణ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే అధ్యక్షుడిని పట్టే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ కానీ ముందు ముందు తెలంగాణలో బీజేపీ బలోపేతంతో పాటు అధికార అలాగే ప్రత్యర్థులుగా ఉన్న ఆ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి సందిగ్ధమై అన్ని రకాల లక్షణాలతో ఎవరిని ఎన్నుకుంటారా, తెలంగాణలో పాగా వేస్తే సౌత్లో పాగా వేయడం చాలా ఈజీ అనే విషయం బీజేపీకి చాలా క్లియర్గా అర్థమైంది. ఆ దిశగా కదిపిన పావుల్లో భాగంగానే ఎంపీ ఎలక్షన్స్లో 8 సీట్లను సాధించింది. ఇప్పటికే సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్తో పాటు హిందూ సంస్థలన్నీ కూడా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి తమ వంతు ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నాయి. కానీ తెలంగాణ బీజేపీ నాయకత్వంలో కొంత మార్పులు జరిగితే ఇంకా బలపడే అవకాశం ఉంది అనే విషయం ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ చాలా క్లియర్గా తెలుసు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఎవరవుతారు, అయిన వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనే ఆసక్తి, అలాగే దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటే ఇక ఎవరు అధ్యక్షుడు అవుతారు అనే దాని మీద ఉత్కంఠతో కార్యకర్తలంతా ఎదురు చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరుల్లో ఎవరైనా రాష్ట్ర అధ్యక్షుడయ్యే అవకాశం ఉందా, లేదా మరెవరైనా ఊహించని విధంగా కొత్త వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వస్తారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ఉంటే తెలంగాణలో బీజేపీ పటిష్టంగా ముందుకెళ్లగలదు, రాష్ట్ర రాజకీయాలు మార్పు రాగలవని మీరు అనుకుంటున్నారు? అసలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలాంటి నాయకుడిని కావాలి అనుకుంటున్నారు? ఎలాంటి నాయకుడైతే ఈరోజు తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను ముందు నెరవేరుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. కంటెంట్ బాగుంది అంటే షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. మంచి కంటెంట్ ఈ ఛానల్ ద్వారా వస్తుంది. ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలి అని ఆశించిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయొచ్చు. ప్రామిస్గా చెప్తున్నా, మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడతాం. నిజాలను నిర్భయంగా చెప్పే ఛానల్స్లో ఆర్ వాయిస్ ప్రథమ స్థానంలోకి రావడానికి పాటుపడతామని మాటిస్తున్నాం. అంతేకాదు ప్రజా గొంతుక ఏదైనా, ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపించడానికి కూడా సిద్ధంగా ఉంటాం. అందుకే సమస్యలన్నింటినీ 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. త్వరలోనే మేమే ఆ సమస్య దగ్గరికి వచ్చి మీ ద్వారా మీ గొంతుకలను ప్రభుత్వాలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే వ్యాపార ప్రకటన కోసం చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడడానికి కారణమవుతుంది. అలాగే మీ వ్యాపారం కూడా విస్తరించడానికి కారణమవుతుంది. కాబట్టి 8328500576 నెంబర్ని సంప్రదించి దయచేసి మార్కెటింగ్ యాడ్స్లో కూడా మాకు సహకారాన్ని అందించండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.